సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువుల్లో పడవలు తెప్పల పోటీలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత బర్నాబాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. స్థానిక మత్స్యకారులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా గెలిచిన వారికి జానీ మాస్టర్, గిరిధర్ రెడ్డిలు బహుమతులు ప్రదానం చేశారు. పండుగల సందర్భంగా ఇలాంటి పోటీలను నిర్వహించి యువతలో మానసికోల్లాసాన్ని నింపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ ఏడాది సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు గిరిధర్ రెడ్డి. రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం, అభివృద్ధి అవి చేస్తున్నది మామూలు విషయమే. అయితే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇతరకు సంబంధించిన దైవ కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటివి చేయడం చాలా తక్కువగా ఉంటాయి. అయితే మిత్రుడు బర్నబాస్ గత 7-8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా నృత్యకారులకి ఈ తెప్పల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం. అదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, అన్ని కార్యక్రమాల్లో కూడా దైవ కార్యక్రమాల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు కానీ, అదేవిధంగా మిగతా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని విధాలా ముందుండే వ్యక్తి. ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు తెప్పల పోటీల్లో నెల్లూరు జిల్లాలో బహుశా ఎక్కడ జరుగుండవు ఇలాంటి తెప్పల పోటీలు. ఇలాంటి తెప్పల పోటీల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు బర్నాబాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం, అభివృద్ధి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. సో ఆ రోజు నుంచి బర్నన్న గురించి ఒక మాట చెప్పాలంటే, ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేనున్నానని చెప్పి వెళ్ళే వ్యక్తి బర్నన్న. సో ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఈ నెల్లూరులోనే కాదు, అన్ని ప్లేసెస్లో అంటే ఏ జిల్లాలో కూడా ఏదైనా టాలెంట్ ఉందనంటే ముందు ప్రోత్సహించే వ్యక్తి. సో దాంట్లో నన్ను కూడా ప్రోత్సహించారు. సో ఈరోజు నేను ఈ పొజిషన్ ఉండడానికి కారణం కూడా మన బర్నన్న. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చేదే తెప్పల్ అన్నమాట, తెప్పల్ పోటీలకు సంబంధించింది. ఎందుకంటే మ్యాథ్స్ చాలా ప్లేసెస్లో జరగవు. ఇక్కడ చాలా రోజులు ఇంతకుముందు ఆగిపోయినాయి, 7 times ఇది చేశారు. ఇప్పుడు 8th time మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది కంటిన్యూగా ఉండి అందరికి కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ప్రతి సంక్రాంతి పండుగకి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే